నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే. కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. అన్నిటికీ ఎప్పుడు ముందుండే నేను, నీ వెనకే ఎప్పుడు పడుతూ ఉన్నాను. ఎవ్వరికి ఎప్పుడు తల వంచని నేను, నీ పట్టి చూసేటందుకు తలనే వంచాను. ఇంత బతుకు బతికి నీ ఇంటి చుట్టూ తిరిగానే, ఇసుమంత నన్ను చూస్తే చాలు చాలనుకున్నానే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. నీ స్నేహితురాళ్ళు ఓ మోస్తరుగుంటారు, అందుకనే ఏమో నువ్వందంగుంటావు. 18 ఏళ్ళు వచ్చాయా చాలు, నువ్వే కాదెవ్వరైనా ముద్దుగా ఉంటారు. ఎర్ర చందనం చీర కడితే రాయి కూడా రాకుమారే, 7 రాళ్ల దుద్దులు పెడితే ఎవతైనా అందగస్తే అయినా. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక్కడ ఓణీల అలంకరణ వేడుక అంటే వస్త్ర అలంకరణ వేడుక అని చెప్పారు. కాబట్టి దైవ గ్రంథంలో దేవుడు మన కొరకై సిద్ధపరిచిన కొన్ని వస్త్రాలు క్లుప్తంగా నేను చూపించి ముగిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో 1, 2, 3, 4 పేరా చదువుతున్నా. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. వస్త్రములు అనేవి దైవ గ్రంథంలో దేవుడు మానవునికి అలంకరణగా ఇచ్చాడు. మొట్టమొదటి మానవుడైన ఆదాము అవ్వలకు మహిమ వస్త్రాలు ఇచ్చాడు. ఎప్పుడైతే మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేశాడో వారు దిగంబరులు అయిపోయారు. ఆ తర్వాత దేవుడు వారికి ఏ వస్త్రాలు ఇచ్చాడు వినాలమ్మా. ఆదికాండంలో మనం చదివితే చర్మపు చొక్కాయిలను చేయించాడు. ఆ వస్త్రాలు ఇయటానికి ఒక బలి జరిగింది, ఒక పశువు వధించబడింది. అది రక్షణ వస్త్రానికి గుర్తుగా ఉంది. మానవ జీవితంలో మొట్టమొదట ఉండాల్సింది ఏంటంటే రక్షణ.
ఇక దేనికి రక్షణ అంటే మత్తయి సువార్త 1:21 తిప్పొద్దులే గాని ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు. అది మానవులందరూ పాపం చేసి ఆజ్ఞ అతిక్రమించి నశించి నరకానికి పోయే స్థితిలో ఉండగా ఆ దేవాతి దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చి కలువరి శిలువలో మన కొరకు రక్తధారలు చిందించాడు. ఈ రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అర్థం కావట్లేదు ఈనాడు మానవుడికి కదా. ఏంటో హడావుడి బిజీ, ఎవరి పనులు వాళ్ళు, లోకం ఎటుపోతుందో ఏమైపోతుందో అర్థం కావట్లేదు. లక్షలు లేకపోయినా పర్లేదు కానీ ఈనాడు రక్షణ లేకపోతే చాలా నష్టం. రక్షణ లేకపోతే, ఆత్మరక్షణ పొందకపోతే, పాప క్షమాపణ పొందకపోతే, దేవుని బిడలుగా తీర్చబడకపోతే చాలా నష్టం ఉంది. ఆ రక్షణ కొరకు రక్షకుడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. కాబట్టి రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది. హెబ్రీ పత్రికలో రాస్తూ అంటాడు, ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. నిర్లక్ష్యం చేస్తున్నారు ఈనాడు మానవుడు. ప్రియులారా వినండి, రక్షణ చాలా అవసరం. పాపము నుండి విడిపించబడుట, ఈ రక్షణ అనే వస్త్రం ఉందా ఇక్కడ వచ్చిన వారిలో? ఈ రక్షణ వస్త్రాలు లేకపోతే ఎవరి దగ్గరికి రావాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. రక్షణ ఉచితం, ఆయన ప్రాణం పెట్టాడు, మనకు ఉచితంగానే ఇస్తున్నాడు. ఆయన కోరుకునే వారికి రక్షణ ఇచ్చేవాడుగా ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 61:3 స్తుతి వస్త్రము అన్నాడు. ఏ వస్త్రం? స్తుతి వస్త్రం. చూడండి, ఆ అమ్మాయి ఇంకా చూస్తానే వాక్యం కూడా వినండి ఒకసారి కొద్దిగా. ఒకటి కొద్దిసేపు కూర్చొని అయ్యా. ఒకటి రక్షణ వస్త్రం ఉండాలి, రెండవది ఏంటది? స్తుతి వస్త్రం. ఈ కోడిక దేని కొరకంటే దేవుడు చౌదరి గారిని అమ్మాయిని ప్రేమించి వారిని కుటుంబంగా కట్టాడు, వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి ఫలభరితంగా చేశాడు. కుమార్తె అమృత విషయంలో ప్రభువు మేలు చేశాడు. బాల్య వయసు నుండి యవన కాలానికి తీసుకొచ్చాడు. అర్థమైందా? దేవుడు చేసిన మేలును బట్టి ఏం చేయాలి? దేవుని కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. అది ప్రతి విషయంలో. 103వ కీర్తనలు అంటాడు, ప్రతిదానికి దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రం చెప్పాలి. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకూడదు. అర్థమైందా? స్తుతి వస్త్రం, స్తుతి ఉండాల మానవ జీవితంలో. ఒకటి రక్షణ ఉండాలి, రెండవది స్తుతి వస్త్రము, మూడవది మనం చూస్తే అక్కడే 3వ వచనములోనే 61:3 సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము. ఉల్లాసం అంటే సంతోషం కదా. ఉల్లాసం, సంతోషం మానవ జీవితంలో దుఃఖించు వారికి కదా, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపజేసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తర్వాత 4వదిగా మనం చూస్తే, 4వదిగా చూడండి 61:10లోనే 61:10లో ఏమన్నాడంటే నీతి అను పైబట్ట అంటే వస్త్రమే. యెషయా గ్రంథం 61:10లో నీతి. అర్థమైందా? దైవ గ్రంథంలో మనం చూస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడ కూడా లేడు, ఎక్కడా లేడు. ఈ భూప్రపంచంలో మానవులమైన మనం అందరం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మరి నీతిమంతుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం లేనివాడు. ఆయన నమ్ముకుంటే, ఆయన రక్తధారలో కడగబడితే ఏమవుతున్నాం? మనం నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నాం. రక్షించబడాలి, రక్షణ వస్త్రము. రెండవది ప్రభు ఇచ్చిన రక్షణను బట్టి, దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా ఉల్లాస వస్త్రం. ఉల్లాసంగా అంటే సంతోషం,
ప్రభువుని స్తుతించినప్పుడు మనకేముందంటే ఆనందము, సంతోషం. నాలుగవదిగా నీతిగా జీవించాలి. నీతి దేవునిలో ఉంటే మనము నీతిమంతులుగా తీర్చబడతాము అనే మాటలు మనం చూస్తున్నాం. ఐదవదిగా మనం చూస్తే లూకాసు వార్త 15:22లో ఉంటుంది, ప్రశస్త వస్త్రము అని ఉంటుంది. ఏ వస్త్రము? లూకాసు వార్త 15:22లో ప్రశస్త వస్త్రము త్వరగా తీసుకొని వచ్చి వీనికి కట్టించండి, తల క్షౌరం చేయించండి, ఆ బట్టలు తీసివేయండి, పాత వస్త్రాలు, చినిగిపోయిన వస్త్రాలు, మురికి గుడ్డలు అవన్నీ తీసివేసి క్షౌరం చేయించి స్నానం చేయించి మంచి వస్త్రాలు కట్టి ప్రశస్తమైన వస్త్రాలు కట్టండి, వాని చేతికి ఉంగరం పెట్టండి, పాదములకు చెప్పులు తొడిగించండి. ఇది తప్పిపోయిన కుమారుని సందర్భంలో జరిగిన సంగతి. దూరదేశం వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపెట్టాడు, ఆస్తి అంతా పాడు చేశాడు. తర్వాత బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చాడు. తండ్రి ప్రేమ గలవాడు కనుక కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే ఆ కుమారుడిని చూసి కనికరపడి జాలిపడి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఎంతో సంతోషించాడు. వీనికి ప్రశస్తమైన వస్త్రములు త్వరగా తీసుకురండి అని చెప్పాడు. తర్వాత ఆరవదిగా మనం చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనములో దీన మనస్సు అనే వస్త్రము అని చెప్పాడు. ఏముండాలి? మంచి మంచి బట్టలు కట్టుకున్న బాగా అందంగా ఉన్నా కొంతమందిలో దీనత్వం ఉండదు, మాట్లాడితే గర్వం, అతిశయం. ఏముండాలి? దయ ఉండాలి, దీనత్వం ఉండాలి, కనికరం ఉండాలి కదా. ఈ దీనత్వం అనే వస్త్రము చాలా మందికి ఉండదు. దీన గలవాడు, ఆయన కనికరం గలవాడు. అర్థమైందా? ఎన్ని వస్త్రాలు అయినప్పటికీ భోజనాలు కూడా రెడీ చేశారు. నేను ముగించబోతున్నాను. ఒకటి రక్షణ వస్త్రాలు ఉండాలి, రెండవది స్తుతి వస్త్రం ఉండాలి, మూడవది ఉల్లాస వస్త్రము ఉండాలి, నాలుగవది నీతి వస్త్రం ఉండాలి, ఐదవది ప్రశస్తమైన వస్త్రాలు, ఆరవది దీన మనస్సు అనే వస్త్రం. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను. అది మత్తయి సువార్త 22:11లో పెండ్లి వస్త్రము అన్నాడు. పెండ్లి వస్త్రము ఎవరి పెండ్లి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటిసారి వధువు. రక్షించబడిన మనం, సంఘములో చేర్చబడిన మనం, ప్రభు కొరకు నమ్మకంగా ఉన్న మనం ఎత్తబడతాం. మధ్యాకాశంలో వివాహం జరుగుతుంది, విందు ఉంటుంది. అర్థమైందా? కాబట్టి 22వ అధ్యాయం 11వ వచనంలో ఒక గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఈ చౌదరి గారిలాగా గొప్ప ఏర్పాట్లు చేశాడు. విందుకు అందరిని ఆహ్వానించాడు. చూస్తే ఎవరు రాలా ఆ సమయానికి మనకులాగా. సరే, పిలువబడిన వారు ఎవరు రాకపోతే ఆయన చెప్పాడు, పోండి కంచెల వెంబటికి వెళ్ళండి, రోడ్ల వెంబటికి వెళ్ళండి, బేదలు, అంగహీనులు, కుంటివారు, గుడ్డివారు ఉంటారు, వాళ్ళని తోడుకొని రండి, నా విందుశాల మొత్తం నింపేసేయండి. అప్పుడే కదా సంతోషం. వాళ్ళు ఎన్ని ఏర్పాట్లు చేసినా మనం ఉండాలి కదా, మనం రావాలి కదా. కాబట్టి ఆ విందుశాల నిండిపోయిందంట. ఆయన అన్నాడు, నా విందుశాల పూర్తిగా నిండిపోవాలి, అసలు ఖాళీ లేకుండా. కిక్కిరిసిపోయారు ప్రజలు. ఇంకొచ్చేపు ఉంటే భోజనాలు జరుగుతాయి కదా. అప్పుడు ఆయన భోజనం చేస్తూ ఉండగా వరుసగా వచ్చి చూస్తే ఒకటి దగ్గర ఏం లేదంట, ఒకనికి పెండ్లి వస్త్రం లేదంట. పెండ్లి వస్త్రము. పెండ్లి వస్త్రం అంటే, వస్త్రం అంటే మన క్రియలు, మన బ్రతుకు, మన జీవితం. రక్షించబడ్డా, ప్రభుని స్తుతించినా, ఆరాధించినా, ఆనందమున్నా, సంతోషమున్నా మన క్రియలు సరిగా లేకపోతే మనం విడవబడతాం అన్నమాట. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. నా కుమారుడా, నువ్వు పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎలాగొచ్చావు? ఏం చేశాడు? ఈ కాళ్ళు చేతులు కట్టి తీసుకెళ్ళి వెలుపలి చీకట్లో పడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును అని చెప్పాడు. కాబట్టి మరి 7 వస్త్రాలు చెప్పాను. నువ్వు 7 వస్త్రాలు ఏంటయ్యా? మా ఇంటికి వచ్చి చూడు, బీరువా నిండా ఉన్నాయి చీరలు, దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు బేర్చుంటాయి ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఎన్ని బీరువాలు చీరలు ఉన్నాయో కదా. అవి ఉంటాం, మంచిదేలే. వాటితో పాటు ఆత్మీయమైన అలంకరణ ఏంటంటే, ఒకటి రక్షణ వస్త్రాలు ఉండాలి, రెండవది స్తుతి వస్త్రం ఉండాలి, మూడవది ఉల్లాస వస్త్రం ఉండాలి,
నాలుగవది నీతి వస్త్రం ఉండాలి, ఐదవది ప్రశస్త వస్త్రము, ఆరవది దీన మనస్సు అనే వస్త్రం, ఏడవది పెండ్లి వస్త్రం. ఈ వస్త్రాలన్నీ ఇయటానికి ఒక ఆయన వస్త్రహీనుడు అయిపోయాడు. ఎవరైనా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అన్యాయమైన తీర్పును పొందాడు, భారమైన సిలువ కొయ్యను మోశాడు, వస్త్రహీనుడుగా కలువరి సిలువలో వేలాడాడు. ఈ రాత్రి ఇంకెవరైనా సందర్భం ఏదైనా యేసు ప్రభుని నమ్ముకోకుండా మారు మనసు లేకుండా ఉంటే ప్రభువుని నమ్ముకొని రక్షించబడండి. తర్వాత ఒక్క మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం ఇది చదవాలి. ఇది చదివి నేను ప్రార్థన చేస్తాను. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. అమ్మ నువ్వు జాగ్రత్తగా నాలరా అమూల్య, అమృత ఎటు చూస్తున్నాను, వీడియోకి వెళ్ళినా ఈ మాట విను, ఈ మాట వినరా తల్లి, ఒక మాట చదవనా. 13, 11 ఇనమ్మా. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె ఆలోచించాను, పిల్లవాని వలె యోచించాను. అమ్మా వింటున్నావా? ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను, పిల్లవాని చేష్టలు మానేయాలి. అదనమాట. ఇంతవరకు చిన్న వయసులో ఉన్నావు, పిల్లలతో ఆడుకున్నావు, చక్కగా ఉన్నావు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించాను. అంటే ఆలోచన మారాలి, తలంపులు మారాలి, స్నేహాలు మారాలి, పద్ధతులు మారాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పుడు పెద్దవాడిని అయ్యాను కాబట్టి పిల్లవాని చేష్టలు మానివేశాను. జాగ్రత్తగా ఉండి ప్రభువుని మహిమపరచాలి. అందుకని కీర్తనకారుడు అన్నాడు, మా పిల్లలు యవన కాలమున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబములుగా ఉన్నారు. అలాగున్నప్పుడు మన బిడ్డలు, మన కుటుంబాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఈ కుటుంబానికి, అమృతకి దేవుడు దయచేయనట్లుగా ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, చౌదరి గారిని ఆయన ప్రియ భార్యను ప్రేమించి వారికి ఇచ్చేమని అడుగుచున్నాం. మా ప్రభా నాయన, నీవు చేసిన ఉపకారమునకును మరొక నాయన ఈ కీడుకును ఏర్పాటు చేసి ఉండగన తండ్రి, సకన స్వరంలో కలిగి నీ కీర్తనలు పాడారు నాయన. నీ పరిశుద్ధమైన లేఖన గ్రంథంలో నుండి నీ దాసుడు శ్రేష్టమైన మాటలను తెలియజేశాడు. అనేక మంది కూడా నాయన రక్షణ అనే వస్త్రములు లేక దీన స్థితిలో ఉండగా వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించబడుటకు నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మనం అడుగుతున్నాం. ఈ రీతిగా అమృతాన్ని మీరు ఆశీర్వదించమని, ఆ బిడ్డ చదివేందు, ఆలోచనందు, జ్ఞానమందు, ఎదుగుదలందు నీ కృపలో కాచి కాపాడమని అడుగుతున్నాం. అలాగే నేను తండ్రి వారి తల్లిదండ్రులను, రక్త సంబంధకులను, బంధుమిత్రులను అందరిని కూడా రక్షణ ఆశీర్వాదమును నీవు దయచేయమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని విడవక ఎడబాయక ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయకాలం మొదలుకొని ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు. స్తోత్రాలు అయ్యా. ఇదిగో ప్రభా, మరి యొక్క గవినివారి పాలెంలో ఈ దాసులు మా ప్రియులు నాయన చౌదరిని బట్టి, అమ్మాయిని శ్రీలక్ష్మిని బట్టి, ప్రేమించి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఆ కుటుంబంలో మీరు చేసిన గొప్ప మహోపకారాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. అవునయ్యా, ప్రతి విషయంలో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మంచిది అని చెప్పారు. అవునయ్యా, ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ దీన కుటుంబంలో మీరు నాయన మరి చౌదరిని, అమ్మాయిని కుటుంబంగా కట్టి ఆశీర్వదించి ఫలభరితమైన కుటుంబంగా ఉంచి బిడ్డలనైనా మరి పెరిగి మరి నగరకు చెక్కబడినటువంటి మూల స్తంభము గలే మరి ప్రభా బిడ్డను మీరు ఉంచినందుకు స్తోత్రాలు. ఆ బిడ్డనైనా ఎదుగున తండ్రి, పక్షరాజు యవ్వనం వలె ఆ యవ్వనమునైనా మరి అభివృద్ధిలో ఆయన ఉండటానికి సహాయం దయచేయమని మీ దాసుని మీరు బలపరిచి నాయన మరి అందించిన శ్రేష్టమైన మాటలను బట్టి కూడా స్థుతిస్తూ మరి ఆ బిడ్డనైనా బుద్ధి ఎందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును ఎదిగి వర్ధిల్లి ప్రయోజకురాలు అవటానికి సహాయం దయచేయమని ఈ యొక్క రాత్రికాల సమయంలో
మరి ఇలాగా చక్కగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రాణప్రియుడు రక్షకుడనైన యేసు క్రీస్తు వారి ఘనమైన నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య సంతోషము అయా ఈ కుటుంబానికి, అయా చేరి వచ్చినటువంటి అందరికను ప్రత్యేకంగా మరి ఈ దినమునైనా మరి యొక్క కూడికలో మరి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆ బిడ్డకును మీరు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గోపికమ్మా చాలునులే మాని నిదరా, గోపికమ్మా నిను విడని మా మంచుతరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక అవలింపాయింతగా మేరా, కడవల్లో కవ్వాలు సడి తీస్తున్న వినక గడపల్లో కిరణాలు నీలిమ్మన్న కదలక కలికి కొనుకేలా తెల్లవార వచ్చినమ్మ. గోపికమ్మా చాలునులే మాని నిదరా, గోపికమ్మా నిను విడని మా మంచుతరా. నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి. నీ కోసమని గగనమే భువిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసౌదామిని. జంకేలా జాగేలా సంకోచాల జవ్వని బింకాలు బిరియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిన్ను మేలు కొలుపు సంబరాన. గోపికమ్మా చాలునులే మాని నిదరా, గోపికమ్మా నిను విడని
పైట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే నిద్దుర లేదు ఆకలి లేదు అన్ని దూరమే చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయ అమ్మడివే కలలను దాచే నా కన్ను నీవే నిజమైపోవే నావన్నీ నీవే పగలే మెరిసే మినుగురువే నగలే వెలిసే వెలుగునువే ఇలాపై నడిచే మెరుపునువే ఇకపై వరమై దొరుకునువే నీడ కూడా చీకట్లో నిన్నొదిలి పోతుందే నేనెప్పుడు నీ వెంటే ఉంటా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా పరుగులు తీసే నారాణి నీవే పడితే మెత్తని నేలవుతాలే ఎప్పుడు నిలిచే భుజమవుతా కలను కంటే నిజమవుతా కష్టం వస్తే కలబడతా కడదాకానే నిలబడతా అలిసొస్తే జో కొడతా గెలిచొస్తే జై కొడతా కలిసొస్తే ఓ గుడినే కడతా ముద్దా బంతి పువ్వు ఇలా బయట వేసెనా ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా హోయ్ మౌనముగానే సైగలతోనే ఎంత కాలమే చాలిని చూపి దగ్గర ఏటి దారి చూపవే ఆపసోపాలే నవిక ఆపే ఒక్కసారి చెంత చేరవే అమ్మడివే అమ్మడివే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి ఆనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచావే కళ్ళే నీటి
నది వలె కదిలా నిలబడక కలలను వదిలా నిన్ను వెతక వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే అడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచవే కళ్ళెమిటి నీ పరిచయమే ఓ పరవశమై జగాలు మెరిసెనులే నా ఎదగుడిలో నీ అలికిడిని పదాలు పలుకవులే అణువణువు చెలిమి కొరకు అడుగడుగు చెలికి గొడుగు ఇది వరకు గుండెలయకు తెలియదులే ఇంత పరుగు వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే వయ్యారాల జాబిల్లి బోణి కట్టి గుండెల్లో నచ్చేరాబే గంటె కొట్టి అనందురి వారెంకి మళ్ళీ పుట్టి కవింతల్లో ముంచవే కళ్ళెమిటి ప్రతి తలపు నాకొక గెలుపై సుఖాలు తొణికెనులే నీ శృతి తెలిపే కోయిల పిలుపే తథాస్తు పలికెనులే గగనములా మెరిసి మెరిసి పవనములా మురిసి మురిసి నేను కలిసి క్షణము తలచి అలుపు అనే పదము మరచి వయసే వరస మార్చినదే మనసే మధువు చిలికినదే ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దానింతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే
ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము రాజుల కాలం కాదు రథము గుర్రం లేవు అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే చిన్నగా చినుకు తుంపరడిగితే కొండ పుటగా తుఫాను తెస్తివే మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తోటగా పైనొచ్చి పడితివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకొంటివే జిందగీకే అడ్డపమ్మై జంట కట్టుకొంటివే వేలి నిండా నన్ను తీసి పొట్టు పెట్టుకొంటివే గాలి కింది పువ్వు నేను నెత్తినట్టుకొంటివే పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్ము ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పరేవు నన్ను నమ్ము మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేరైనా ప్యారంటూ పలికమే तेरे जैसा कोई नहीं मेरे जैसा दीवाना नहीं రూటే గీసా ప్రయాణానికి నువ్వు నేను మాత్రం ఉండే చోటుకి మై ఆద్య నువ్వు పక్కన ఉంటే కారైనా గిటారై మోగనే మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేరైనా ప్యారంటూ పలికనే గూగుల్ మ్యాప్కే దొరకని చోటుకే నడవని బండినే మనతో వీక్ డే సాటర్డే పేదమే తెలియని ప్లేస్ నే వెతకని నీతో సరదాగా షికారు అంటూ కొలంబస్సే కదిలాడే ఈ దేశం ఆ దేశం అంటూ ఎన్నో కనిపెట్టాడే కనుగొందాం మనం ఈ జర్నీలో ఓ లవ్ దేశం నువ్వు పక్కన ఉంటే కారైనా గిటారై మోగనే మన మధ్య డిస్టెన్స్ తగ్గి గేరైనా ప్యారంటూ పలికనే
పద్యమే షేక్స్పియర్ కావ్యమే నువ్వు ఏం చెప్పిన కవితే లాస్ట్ బాల్ సిక్సరే షూర్ షాట్ హిట్టురే నువ్వు ఏం చేసిన గెలుపే అందంగా ఉంటామంటూ ఎవరెవరో అంటారే అందంపై రాసిన హైకూలెన్నెన్నో చదివాలే అసలందం ఇవాళ చూసాలే అది నీ నవ్వే మై ఆద్య నువ్వు పక్కన ఉంటే కారైనా గిటారై మోగనే మన మధ్య డిస్టెన్స్ అయి తగ్గి గేరైనా ప్యారంటూ పలికనే It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టిల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థాక్కర్లే నైనా బక్కర్లే బయటికి వెయ్యలక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళా ఏ ఫారెన్ కో వెళ్ళాలా మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైద్యమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పుకే అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారం ఏమైనా